సమస్తం మేలుకే జరుగుతుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుణ్ణి ప్రేమించే వారికి ఇది ఎవరికండి? ఇది చాలా మంది ఏంటంటే ఈజీగా కోట్ చేసుకుంటారు, ఇది నాకే అనుకుంటారు. ఏమని? సమస్తం మేలుకే జరుగుతుంది అని మనమే అనేసుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి ఇది ఏం జరుగుతుందంట? సమస్తము కూడా సమకూడి మేలుకరంగానే అన్ని జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమించుచున్నావా? నీ జీవితంలో చాలా సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటున్నావా? నీ జీవితంలో దేవుడు ఏదో జరిగించుచూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు దేని గుండా వెళుతున్నావో, నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే, నీవు దేవునికి భయపడేవాడు అయితే, దేవుణ్ణి బాధ పెట్టని వాడు అయితే, దేవుడు నీ వెనకాల పనిచేస్తున్నాడు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నిందలు రాని, దేవునిపై ఎన్ని అవమానాలు రాని, ఎన్ని రకాలుగా బాధలు రాని దేవుని బిడ్డలారా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దేవుని బిడ్డలారా, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఎన్నే రాని, నువ్వు దేవుని ప్రేమించుచున్నావా? అయితే అది ఇది మొత్తం అంతా కలిపి ఫైనల్ గా నీ జీవితం బాగుపడద్దు అంతే. అది నీ మేలుకే అన్ని కూడా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు ఎవరి జీవితంలో నెరవేర్చబడతాయంటే, యోబు గారు మనందరికీ బాగా తెలుసు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఆయనకి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, సొసైటీలో ఆయనకి రిప్యుటేషన్ అంతా దెబ్బతిన్నది, ఆయన పేరు మొత్తం దెబ్బతింది. అయినప్పటికీ కూడా దేవుడి బిడ్డల అన్ని కష్టాలను కూడా కలిపి ఆయన మళ్ళీ ఆయన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా.